ఈరోజు ఏంటి కర్రీ? ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై అదేంటి ఇప్పుడే అన్ని నూనె ఉల్లిపాయలు అన్ని వేసి నువ్వు లేవు కదా బయటికి వెళ్ళాలి ఈడా తీటాకి చక్క చారు కూడా అన్ని వేసి పెట్టాను. ఇంకా నేను చూస్తున్నాను ఇప్పటికే 8:30 అయిపోయింది, మళ్ళీ భోజనం చేయాలి కదా, అందుకని ఇదిగో టమాటా చారు పెట్టాను. ఈసారి వివరంగా చూపిస్తాను టమాటా చారు. ఇదేమో చికెన్ ఫ్రై అన్నమాట. ఇది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మసాలా అన్ని వేసేటప్పుడు చూపిస్తాను. మసాలా వేస్తున్నారా? అలా మసాలా నూరి పెట్టుకున్న మసాలా వేసేస్తున్నామండి. ఇగురులాగా చేసుకుంటున్నాం చికెన్ని. జాగ్రత్త తిప్పు. ఆడుతున్నా హాయ్ అండి. నాకు ఒంట్లో బాగాలేదు, కొంచెం నీరసంగా ఉంది, అంటే జ్వరం వచ్చినట్టుగా అట్లా ఉందని. చలి కదా అలాగే ఉంటుంది, వాతావరణం బాగా నీరసంగా ఉంది. బాగా 2 రోజుల నుంచి మబ్బులు పట్టే ఉంటున్నాయి, చల్లగా ఉంటుంది వాతావరణం. నీరసంగా ఉండి నేను వంట చేయట్లేదు, మా పాప చేస్తుంది, ఆమె చూసుకుంటుందండి. చికెన్ ఫ్రై ఏమో చారు పెట్టుకుంటుంది, ఆమె పెడుతుంది చక్కగా. ఆమె కూడా బాగా వండిద్దండి, మా పాప చేస్తుంది ఈరోజు. సరే సరే. బొడ్డోడు ఏంటి ఆడుకుంటున్నాడా? ఆడుకుంటుంది. బాగాలేదు, టీ తాగి ట్యాబ్లెట్ వేసుకొని టీ తాగిపోయావా? టీ తాగాను. ట్యాబ్లెట్ పారాసెటమాల్ భోజనం చేసి ఒకసారి టెంపరేచర్ చూసుకోపోయావా? ఎరా చిన్న టెంపరేచర్ చూడపోయావా? ఎట్లా ఉందో ఏంటో అలా. నాకేం లేదులే కానీ ఏం కాదు, కానీ బాగా నీరసం ఉంటుంది బీ కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకో. కొంచెం టయానికి తినక నిద్ర కాసి, నాకు నిద్ర కాస్తే ఒంట్లో బాగోదు అసలు. చిన్నపిల్ల ఉందిగా మరి ఏం చేస్తాం, తప్పదుగా మరి. అమ్మాయి ఎప్పటికీ చూసుకుంటానే ఉంటుంది, ఆటలాడుతుంది. వాళ్ళ అమ్మ వంట చేసుకుంటుంది, చూసుకుంటాను, ఆటలాడుతూ ఉంది. సరే కూర చూసుకోండి, చిన్న ఇల్లు కూర చూడరా మాడిపోతుంది. కారం అంటే వేసేయచ్చు ఇప్పుడు. ఏమా కారం వేసేయచ్చా? ఉప్పు వేసారు ఎంతకి? మరి ఇప్పుడే వేయాలి, ఉప్పు ఇప్పుడే వేసి ముందుగానే వేసేయాలి. ఎన్ని స్పూన్స్ అయినా? 2 స్పూన్లు కళ్ళుప్పు వేసుకోరు చిన్న. సరే సరే వేయి. ఇగోండి మా అమ్మాయికి అంతకు తెలవదు, అందుకని అడుగుతుంది. కారం ఒక 2 స్పూన్లు, కొంచెం కారం తింటా. చాలే 2.5 స్పూన్లే కారం. ఉప్పు చాలా కొద్ది మళ్ళీ చూసి వేసుకోవచ్చులే. కారం 2.5 స్పూన్లు. చారు బాగా మరుగుతుంటే తాలింపు వేసేస్తే అయిపోద్ది. నువ్వు వేసేదే తాలింపు వరకు. నేను వేసాను. ఇదిగో ఒకటి, ఇంకా 2, ఇంకో అంతే చాలు. అటుగా ఉంటది. గరం మసాలా వేస్తాయి ఇప్పుడు. గరం మసాలా, కొత్తిమీర జల్లాలి లాస్ట్ లో, అది బాగా ఆగని. ఫ్రైకి కొత్తిమీర కూడా జల్లుతారా? జల్లుతారు లాస్ట్ ఫ్రైకి, చక్కగా కొత్తిమీర జల్లాలి. కారం వేస్తావా? కొంచెం వేయచ్చు, కొంచెం అయినా కొంచెం వేయి. ఓకే. చాలా వేసే కారం వేద్దాం. అవదు, సరిపోద్దులే. ఫ్రైగా గరం ఉండాలి. కలపడం రావట్లేదు, ఇక చివరిది అది కూడా కలపాలి అట్లా. ఓకే సరే, రసం మరిగింది చూసి తాలింపు వేసేస్తే ఇది కూడా మగ్గిపోద్ది. అన్నం కూడా వండుకున్నారా? వేడిగా వండుకుంటాం, వండుకోవాలి. బయట చలిగా ఉంది కదా, వేడి అన్నం తింటే హాయిగా వేడిగా భలే ఉంటుంది. ఒక 1/2 గ్లాస్ పోయొచ్చా?
సరే పోయి చెప్పిరా చూడరా చిన్న ఇల్లు. నీళ్ళు పోయకూడదు, ఫ్రైలో నీళ్ళు పోయకూడదు. మామూలు నూనె అంత మగ్గి బాగా ఎర్ర వేస్తానే ఉండాలి, తిప్పుతా ఉండాలి. తిప్పుతా ఉంటే ఏమైందంటే ఎర్రగా మాడకుండా అడుగంటకుండా వేయింది అనమాట. సరే సరే. ఇంకిందా ఇది ఇప్పుడు నీళ్ళు ఇంకా చికెన్ లో నీళ్లు ఉంటాయి కదా, అది చక్కగా ఏగేదాకా వేపాలి, బాగా దగ్గర కావాలి, ఎర్రగా ఆగాలి. చికెన్ ఫ్రై అంటే ఎర్రగా ఆగాలి, అది ఏగేదాకా కొంచెం మరీ సిమ్ లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియం లో పెట్టుకోవాలి. మరీ సిమ్ లో పెట్టింది అలాగే పెట్టు. చారు కూడా చూడు మరిగిందేమో. చారు మరిగింది, తాలింపు వేసేస్తాను. ఇక చారు మరిగిపోయింది. చారులో చక్కగా నేను కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టి వేసాను. ఆ పౌడర్ నేను సొంతగా పట్టుకొని వేసుకున్నాను. ఈ చారు చక్కగా చాలా మంచి మరిగేటప్పుడు మంచి వాసన వచ్చింది. ఈసారి విడివిడిగా దాన్ని వివరంగా చూపిద్దాం. ఈసారి చారు చూపిస్తాలే. అయితే ఇప్పుడు నేను తాలింపు వేసాను. టమాటా రసం అన్నా టమాటా చారు అన్నా ఒకటే. ఇందులో టమాటాలు కూడా వేసావా చారులో? ఓకే. టమాటాలు ఇది ఫ్రెండ్స్, ఈవిడికి బాగాలేదు ఈరోజు. ఈ విధంగా మా పాప చేస్తుంది. మధ్య మధ్యలో ఈవిడ కూడా చూసుకుంటుంది కర్రీని. అయితే అంతా అయిపోయినాక ఎలా ఉంది ఏంటి తిని టేస్ట్ చేసి చెప్తానండి నేను. ఈరోజు ఆవిడ తిందలే ఎక్కువ, బాగాలేదు కదా. అది నేతి తాలింపు. చారు ఎక్కువ నేతితో తాలింపు వేయకూడదు, ఎందుకంటే పేరుకుపోయి చారు అంత టేస్ట్ అనిపించింది. మరి నాకైతే అలా అనిపించింది. నేను కూడా ఎక్కడ ఎక్కువ నూనెతోనే వేస్తాను, బాగుంటది. సాంబార్ అయితే మళ్ళీ నేతి కలపచ్చు, అయ్యి నెయ్యి కలపచ్చు, బాగుంటది. తాలింపు వేస్తున్నావా? చారు తాలింపు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు కూడా వేయం, అసలు ఎండుమిరపకాయలు వేసాను. కారం వేయకుండా ఎండుమిరపకాయలు వేస్తాను. అదే నేను మొత్తం చూపించలేదు, నువ్వు లేవు కదా. నేను బయటికి వెళ్ళాను, వచ్చేద్దాం అనుకున్నా, లేట్ అయింది వచ్చారు. అందుకని ఏం లేదు, తాలింపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసి వేసేయటమే. ఓకే. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కోసి పెట్టుకున్నావుగా? ఒక సగం పాయి చాలు. ఓకే. కేక్ ఇప్పుడు అలవాటు అయిపోయింది జనాలు, కేక్ అంటున్నారు అందరు. అన్నిటి కేక్ ఏంటో స్టైల్. వెయ్యి తాలింపు జాగ్రత్త, ఎందుకు అలాంటిది కొనుక్కున్నావు? మార్చేద్దాం ఈసారి, తీసుకుందాం. పండుగ పచ్చనపప్పు కొంచెం సామాను. ఇదిగో పచ్చనిపప్పు, జీలకర్ర వేసావా? జీలకర్ర ఆల్రెడీ దాంట్లో వేసాను. ఓకే అయితే అవసరం లేదు. ఇగో తాలింపు గింజలు వేసాం కదా, ఒక అరబద్ద ఉల్లిపాయ ముక్క, సగం ముక్క. బాగానే చేస్తాను చారు బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. కరివేపాకు వేస్తాను కొంచెం, తెచ్చుకుంటా. ఇది వేగిన తర్వాత కరివేపాకు వేయాలి. ఎల్లరపు అట్టు పెట్టి అది నేను చూస్తూ ఉంటాను. ఒకసారి కూర తిప్పు, స్టీల్ కళాయి కదా, అంటుకుపోద్ది. ఈ వంటగది మన ప్లేస్ తక్కువ, ఇరుగ్గా ఉండదు, ప్లేస్ తక్కువ, అడావుడు ఎక్కువ ఉండదు. చక్కగా మగ్గిపోతుంది కూర, ఏ మాత్రం మారలేదు ఫ్రెండ్స్. ఈరోజు కూర మాత్రం అసలు అదిరిపోద్ది అనుకుంటున్నాను నేను. ఈ మసాలా నీటిని చూసి మళ్ళీ పొడి మసాలా చల్లుకొని కొత్తిమీర వేసుకుంటాము, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. ఈరోజు వాసన స్మెల్ అయితే మామూలుగా రావట్లా. ముక్క బాగా ఉడికిందిలే కదా. నా పాప వండిందండి, చాలా బాగా వండిద్ది. కొన్ని తెలియదు, చిన్నపిల్లలు కదా, కారం ఎక్కువ కారాలు అవి తెలియదు, కానీ వంటలన్నీ తెలుసు. కొన్ని తెలియదు, నేర్చుకుంటుంది ఇప్పుడిప్పుడే. వేసావు కరివేపాకు వేసాను. ఇది కూడా చక్కగా తాలింపు వాసన భలే ఉందిలే. ఇలా వండుకొని తింటే భలే ఉంటుంది. బయట మాత్రం చలి అదిరిపోతుంది. సాధ్యమైనంత గబుక్కుని పని అని చూసుకుని వచ్చాడు. ఇది సైక్లోన్ ఉంది, తుఫాను ప్రభావం, అందుకే అంత ఇదిగా మబ్బులు పడిసి అసలు ఎండ చూడట్లా 3 రోజుల నుంచి. ఇప్పుడు మన ఏరియా పియ్యాడ ఏరియా చినుకులు పడి ఉప్పు
బాగుందా? ఉప్పు కొంచెం పట్టింది. ఉమ్. అది ఇందాక నేను వేసేటప్పుడే కొత్తిమీర వేసేసాను. ఉహుం. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు. బొడ్డోడు అరుతున్నాడు, ఆడుకుంటున్నాడు బొడ్డోడు. ఆ. ఆడి సరదా ఆడిది. ఉప్పు వేస్తున్నానులే, సరిపోదు. ఉమ్. ఉమ్. పొయ్యి కట్టుకొని వేసేస్తాను. అలాగే వేయాలి, అది మంట వచ్చింది. అవును, పొయ్యి కట్టేసావుగా, కట్టేసాను. జాగ్రత్త. అబ్బా కమ్మగా ఉంది వాసన మాత్రం. అసలు ఎదిరిపోద్ది చారు కూడా. ఈరోజు చికెన్ ఇది వేసుకొని తినిపోద్ది ఎలా ఉంటుందో. చాలా రోజులు అయింది చారు పెట్టి, ఈ మధ్య పెట్టట్లే అసలు. అవును, అందులో వాతావరణం చల్లగా ఉంది, బయట మబ్బులు పట్టి 3 రోజుల నుంచి అసలు ఎండ అనేది కనపడట్లేదు ఫ్రెండ్స్. ఈ టైంలో కనుక ఇలా వేడిగా తిని భలే ఉంటుందిలే. కొంచెం మళ్ళీ తాలింపు వేసాక ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేసి కట్టెత్తి సరిపోతుంది. కొంచెం అట్లా, అదేంటంటే తాలింపు అందులో కలవటానికి చారులో కమ్మకుంటుంది అలా చేసుకుంటే. ఇలాంటి వంటలు బాగా చేస్తావులే నువ్వు. నాకు కూడా బాగా ఇష్టం. కొత్తిమీర సరిపోయిందా చారులో? ఇప్పుడు సరిపోయింది. చాలు, సరిపోతుంది. కట్టేస్తాను. ఏంటో పొయ్యి గట్టిగా కడుగేస్తుంది, రోజు కడిగేస్తున్నాను, గట్టిగా అయిపోతున్నాయి బనర్లు. ముక్క చూడపోయావా మెత్తగా అయిందో లేదు? ఇంకా అవ్వాలి, ఇంకొంచెం అవ్వాలి. పెట్టేసి పట్టిద్దా? కొంచెం పట్టింది. గంటి తీసేయి, కలపాలి కదా. జాగ్రత్త. ఆహా, ఊడిపోతుందా? నేను జనరల్గా ఏంటంటే చికెన్ అయితే తిన్నాను, ఎప్పుడు చింతపండు చారు అంటే తింటాను ఫ్రెండ్స్, భలే ఉంటుందిలే. కొంచెం ఒక 10 నిమిషాలు అయితే అయిపోద్ది. కొత్తిమీర జల్లేసేసి అదేంటి ఇది వేస్తా, గరం మసాలా, పొడి మసాలా. పొడి మసాలా గరం మసాలా. పొడి మసాలా ఇప్పుడు గరం అంటున్నారు, ఒకప్పుడు పొడి మసాలా అయినా చిన్నప్పుడు. సెట్ గారి కొట్టుకెళ్ళి 10 పైసలు ఇస్తే కూడా నేను సొంతగా పట్టుకున్నాను మొన్న. అది నేనేంటంటే ఈసారి నేను ఈ సాంబార్ పొడి, ఈ చారు పొడి, ఇది పొడి చూపిస్తాను. వాసన వస్తుంది బాగా, నేను మంచిగా పట్టుకుంటాను. ఏంటిది అది? గరం మసాలా, ధనియాల పొడి అన్ని వేసి చక్కగా అలా పెట్టి పట్టుకొని ఉంచుకున్నావా? నేను పట్టుకొని ఉంచుకున్నాను. ఇది నేనేంటంటే చూపిస్తా ఈసారి అన్ని అల్లం పేస్ట్, ఈ గరం మసాలా, ఒకరోజు అది పెడదాం వీడియో, చారు మసాలా అవన్నీ రెడీ చేసుకుంటాను. ఇప్పుడు కాబట్టి ప్యాకింగ్ అని ఏదో గరం మసాలా అంటారు, కానీ మా చిన్నతనంలో 10 పైసలు ఇస్తే సెట్ గారికి కొంచెం ధనియాలు, కొంచెం ఒక లవంగా అవన్నీ వేసేవాళ్ళు, రోట్లో నూరు వేసేవాళ్ళం, భలే ఉండేది ఘాటుగా. ఇప్పుడు ఆ ఘాటు లేదు, ఇప్పుడు ఆ ఘాటు లేదు, అందరు రెడీమేడ్ అయిపోయారు. అది విషయం. గరం మసాలా స్పూన్ గరం మసాలా వేసి ఇంకొంచెం వెయ్యి, మరీ ఇదిగా ఉన్నా సరిపోతుంది. చాలు. చక్క కొత్తిమీర కూడా వేసేసాయి, దగ్గరికి అయిపోతాయి. కలిపేస్తా. కలిపాలి. నాన్న చేయనివాడే నాన్న చేయనివాడు, నేర్చుకోవట్లేదు. అడిగి తిప్పు. సరే, కొత్తిమీర దింపేటప్పుడైనా వేసుకోవచ్చు. మరి వేసి మీరు చెప్పాలి కదరా. ఓకే, సరిగ్గా చూపియమ్మా. బాగుంది కూర, చాలా టేస్ట్గా ఉంది. తినేసినట్టు నేను ఉప్పు చూసా ఇప్పుడే, చాలా బాగుంది. ఇంకా కొంచెం నూనె దగ్గరికి వచ్చేదాకా సరిగ్గా చూపించాను. ఇదిగా నాన్న ఇప్పుడే ఉప్పు చూసాను. అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి చూసా, అదే నీరు అదంతా మగ్గిపోతే ఇంక నీకు ఫ్రై అయిపోయినట్టే. కూరలా చేశానా? కూరలాగా ఫ్రై లాగా ఉంది, ఫ్రై చేసావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సరిగ్గా చూపి. ఇదిగా నాన్న
కొంచెం పైకి అది బాగానే ఉంది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది, అక్కడ దాకా వచ్చేస్తుంది. ఎవరు వండుతున్నారా అంటే ఇంకా అబ్బా మా అమ్మాయి వండేస్తుంది, ఇంక వాసన వచ్చేస్తుంది. నిజంగానే బాగా వండిద్ది వంటలు, చాలా చేసిద్ది. రొయ్యలు ఫ్రై అని అదని ఇదని వచ్చి, కానీ ఇంకా కొంచెం ఎక్కువ కొలతలు ఏంటంటే కొంచెం ఉప్పును కారం దగ్గర కొంచెం తెలియదు. ఇందాక చికెన్ ఫ్రై బాగుంటుంది. చికెన్ ఫ్రై ప్లస్ చింతపండు చారు. చాలా రోజులు అయింది తిని. చారు పెట్టట్లేదులే, నేను ఎప్పుడు చారు పెట్టేదాన్ని. బాగుంటుంది, ఏదో వెరైటీ. కొంతమంది ఏంటంటే మామూలుగా తింటారు, మన ఇట్లా మనకి ఇలా ఇష్టం. చారు బాగుంది, వేపు నంచుకొని తిన్నా ఎలా ఉంటుంది. చాలా బాగుందండి. ఏదో అనుకున్నా చిన్ని మంచిగా ఉండింది, బాగుండిద్ది. వంటలు అన్నీ వచ్చు. కాకపోతే ఇప్పుడు చిన్న పాపతో కుదరక అందులో ఆమె బాలింత చేయటం ఎందుకులే, నేనే చేసేస్తున్నాను. ఎప్పుడైనా వంట దగ్గరికి రమ్మంటే వచ్చింది. పర్ఫెక్ట్ ఉడికింది, ఫ్రై చక్కగా వేగింది, బాగుంది. ఇది కూడా చక్కగా ఉడికింది, చాలా టేస్ట్గా ఉంది. అదిరిపోయింది కూర.